ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లెనిట్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మాధురి. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మన ఇంట్లో క్రిస్మస్ వేడుకలు స్టార్ట్ అయిపోయాయి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. Merry Christmas. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ పప్పు. హ్యాపీ క్రిస్మస్. This girl also. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. కొంచెం కొంచెం First. దానికి ఎవరు పడతారు? తినకూడదు. హ్యాపీ క్రిస్మస్. దొంగల అయ్యో హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ స్టార్ట్ అయినప్పుడు మనం ఎప్పుడు కూడానండి 1 month ముందునే మనం క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసేస్తాం అనమాట. 1 month ముందు చక్కగా క్రిస్మస్ ట్రీని ఈ విధంగా డెకరేట్ చేస్తే చూడండి, మన ఇంట్లో ఉన్నాయి కదా క్యాట్స్, యాష్లీ, బోనీ, అసలు మామూలుగా కాదు. అవి అసలు ఉంచుతాయా లేదా అని పెద్ద డౌట్ అయితే ఉంది మనకి. అయితే డైలీ కూడాను చక్కగా పెట్టేసాం. చూడండి, అసలు ఆ బోనిగాడు మనం ప్రిపేర్ చేసేటప్పుడు స్టార్ అవి టై చేసేటప్పుడు ఎలా ఎక్కేస్తుందో. పైకి ఎక్కేసి బాబుని అసలు టై చేయనివ్వట్లేదు. చూడండి, మీరే అర్థమవుతుంది కదా. ఏం చేస్తావు బోని నువ్వు? బోని, నువ్వు అలా ఎక్కేస్తే ఎట్లా? మ్యా మ్యా అంట మళ్ళీ. బోని ఇద్దా, ఇటు వచ్చి అమ్మ దగ్గరకు వచ్చి దమ్మా గీరేస్తావు అన్నయ్యని. దిగేసి అయ్యడా. అది స్టిక్ చేయాలి. డబుల్ ప్లాస్టర్ ఉండాలిగా, చేయాలి మరి టైట్గా. అవసరం అది పెట్టేస్తే క్లోజ్ అయిపోద్ది. అటు చూడు, బోన్ గడు అటు చూస్తున్నాడా. బోన్ బుజ్జి అక్కడ ఉంది, డబుల్ ప్లాస్టర్ అవసరం లేదు. గమ్ము ఇస్తే ఇంకా గట్టిగా వచ్చి మంచిగా. బోనమ్మా, అయ్యో అరే బోని తమ్ముడే పెట్టాడు, అక్కడ పెట్టాడు. ఓకే, ఇప్పుడైతే మనం చక్కగా క్రిస్మస్ సాంగ్ అయితే పెట్టేసుకున్నాం. జింగిల్ బెల్స్ అని. కాకపోతే కాపీరైట్ వచ్చేస్తుందని చెప్పేసి టీవీలో పెట్టి మేమైతే ఎంజాయ్ చేసాం కానండి. వాయిస్ వీడియోలో ఇక్కడ వాయిస్ అనేది కరెక్ట్ కాదు కదా, నాకు ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ అని నేను సాంగ్ని మ్యూట్ చేసేసాను అనమాట. అది పెట్టేసిన తర్వాత మొత్తం టోటల్గా డెకరేట్ చేసేసాక అసలు ఉన్నాయి కదా బోనిగాడి, యాష్గాడి అయితే మొత్తం అన్నీ లాగేస్తూనే ఉన్నాయి. చాలా అంటే చాలా విసిగించేసాయి ఒక యాంగిల్లో చెప్పాలంటే. బట్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈసారి క్రిస్మస్ ఏంటంటే మనం వాటితో చేసుకోవడం అనేది కూడా చాలా బాగుంది అనమాట. చూడండి, అవి ఫస్ట్ ఎంత ఇన్నోసెంట్గా కూర్చున్నాయో చూస్తున్నారా. అలా సైలెంట్గా కూర్చొని ఒక్కొక్కటి లేసి, ఆ యాష్లీ గాడు అయితే ఏకంగా ఆ బాల్స్ ఎక్కడ దొరికితే అట్లా వాటితో ఏకంగా ఫుట్బాల్ ఆడేస్తున్నమాట. సాకర్ ఆడేసినట్టుగా చక్కగా ఆడేస్తూ ఉన్నాడు. బోనిగాడు అయితే లోపలికి వెళ్ళిపోయి ఒక్కొక్కటి పట్టుకొని లాగుతూ ఉన్నాడు. అట్లా అని ప్లాంట్ని కూడా 2-3 times అయితే పడేసాయండి. బట్ లక్కీగా మనకి ఏమీ కూడా బ్రేక్ అయ్యేవి కాదు కాబట్టి సేఫ్ అనమాట. చాలా బాగుంది. అవి పడేసిన టైంలో మనం షూట్ చేయలేం కదా, సడన్గా పడేస్తాయి కదా. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ ఆ వీడియో క్లిప్ కూడా ఉన్నట్లయితే ఇంకా బాగుండేది చూడటానికి. అవైతే బాగా అయితే ఎంజాయ్ చేసాయి. ఆ లైటింగ్, ఆ టాయ్స్, ఆ బాల్స్, బెల్స్ ఇవన్నీ చూసి క్యాట్స్ బాగా ఎంజాయ్ చేసాయి. అవి ఎంజాయ్ చేస్తుంటే మనకు కూడా చాలా బాగుంది. మొత్తానికైతే మనం ఫెస్టివల్ రోజు మార్నింగే చక్కగా గుణదల చర్చ్కి అయితే వెళ్ళిపోయామండి. అక్కడ క్రౌడ్ అనేది మేము వెళ్ళిన టైం ఏంటంటే మార్నింగ్ 6 to 7 ఆ టైంలో వెళ్ళాం కదా. సో క్రౌడ్ అనేది తక్కువ ఉంది. రీజన్ ఏంటంటే మనకి మార్నింగ్ కంటే కూడాను నైట్ టైంలో చర్చ్లో జరుగుతుంది కదా, 11 నుంచి 3 వరకు అట్లా చర్చ్లో మాస్ అనేది జరుగుతుంది. సో మనమైతే మార్నింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి అక్కడ మనకి క్రౌడ్ అనేది తక్కువగా కనిపించింది. ఇంకా మళ్ళీ తర్వాత టైం గడిచే కొద్దీ మళ్ళీ చాలా మంది జనాలు అనేది వస్తూ ఉంటారనమాట. సో అలా పైన వరకే నేను వీడియో అనేది షూట్ చేయగలిగాను. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, చాలా తక్కువ క్రౌడ్ ఉంది. ప్లస్ ఆల్రెడీ మాస్ టైం అవుతుంది కాబట్టి 1 by 1 వస్తూ ఉన్నారనమాట. సో కాసేపు మనం అలా చూసి ప్రతిసారి మనం చక్కగా కొండ మీదకి కంప్లీట్గా పైకి ఎక్కేవాళ్ళం అనమాట. ఈసారి ఎక్కలేదండి, కింద వరకే వెళ్ళాము.
పైకి ఎక్కలేదనమాట. సో అలా చర్చ్ లోపలికి వెళ్ళిపోతే చక్కగా మొత్తం అంతా కూడాను ప్రే చేసేసుకున్నాక అక్కడ ఉన్న చిన్న చిన్న డెకరేషన్స్ అన్ని కూడాను చాలా బాగుంది. నైట్ టైంలో మాత్రం ఈ లైటింగ్స్ అవన్నీ కూడా చాలా చాలా బాగుంటుంది. మనమేమో మార్నింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసేసి ఉన్నాయి. చర్చిలో అయితే చూడండి చక్కగా పొద్దున్నే అందరూ కూడాను మ్యాక్సిమం పీపుల్ ఎక్కువ మంది నైట్ టైంలో ఉన్నారు. అండ్ మాస్ టైంకి మళ్ళీ వస్తారు. ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు పొద్దున్నే వచ్చేసి ఇలా దర్శించేసుకొని వెళ్తూ ఉంటారు అనమాట. చాలా బాగా డెకరేషన్ అనేది చేశారు చూడండి. చక్కగా దేవుడు పుట్టింది పాకలో అంటాం కదా, అట్లా పశువుల పాకలో అంతా సెట్టింగ్ అంతా కూడా చాలా బాగా చేశారు. డెకరేషన్ కూడా చాలా బాగుంది. అంతా మొత్తం అయితే కూడాను చాలా చక్కగా అనిపించింది. మనకి మనసుకు ప్రశాంతంగా గుణదల చర్చికి వెళ్ళి కొండ కూడా ఎక్కినట్లయితే బాగుండేది. బట్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదండి, అందరం ఒకేలాగా ఉండలేం కాబట్టి వెక్కలేపోయామాట. పైకి ఎక్కకుండా మనం వచ్చేయడం అనేది జరిగింది. మొత్తానికైతే మనం చక్కగా అక్కడ కూడా చూడండి చిన్న క్రిస్మస్ ట్రీ ఉంటే అక్కడ కూడా ఒక బాబు, ఆ బాబు లాగుతూనే ఉన్నాడు పక్కన చిన్నోడు. ఇంకా ఇట్లా పెట్టినప్పుడు కూడా క్రౌడ్ అండి, ఇట్లా మనకి వీడియో తీసుకోవాలన్నా ఫోటో తీసుకోవాలన్నా అందరూ ఉంటారు కదా లైన్లో. చాలా కష్టం అనిపించేసింది. టైం అసలు సెట్ అయ్యే టైం కాదు మనకి ఆ టైంలో. బట్ కొంచెం ఎక్స్క్యూజ్ అడిగేసి అయితే ఎట్లాగా మనం తీసేసుకున్నాం అనమాట. అందరూ మళ్ళీ వీడియో తీసేటప్పుడు మిగతా వాళ్ళందరూ కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారని చాలా ఫార్వర్డ్లో పెట్టేసి స్పీడ్గా తీసేయడం అయితే జరిగింది మీకు వీడియో చూపించడం కోసం. మొత్తానికైతే ఈ విధంగా గుణదల చర్చికి వెళ్ళి చక్కగా మాస్ అటెండ్ చేయాలని ఆశపడ్డాం కదండి. టైమింగ్స్ అనేది మనకు సెట్ కాదు కదా. మొత్తానికైతే ఇలా మనం వెళ్ళి చక్కగా ప్రేయర్ చేసేసుకొని అయితే మనం రిటర్న్ రావడం అనేది జరిగింది. సో అందరూ ఏమనుకుంటారని నేను చాలా భయంగా వీడియోస్ అనేది తీస్తూ ఉన్నాను అనమాట. వెళ్ళినప్పుడు స్టార్టింగ్లోనే మనం చక్కగా క్యాండిల్ అనేది వెలిగిస్తామండి. మనం బాగుంటుంది. కొబ్బరికాయ కొట్టాలంటే ఒక హాఫ్ వరకు పైకి వెళ్తారు కొండ మీద, అక్కడికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొడతారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది కదా అట్లా. ఓకే, ఎనీవే వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ అండి. ఇప్పుడైతే మనం స్లోగా కుకింగ్లోకి అయితే వెళ్ళిపోదామా. కుకింగ్ ఏమేం చేశాను ఏంటి అనేది కూడా చూసేద్దామా మనం. ఆ రోజు కుకింగ్ ఎలా చేశానంటే ఇదిగోండి చికెన్ అయితే దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసాను. వావ్, టేస్ట్ అమేజింగ్ అండి. మసాలా స్పైసెస్ అన్నీ కూడాను దట్టంగా అయితే వేసేసాను అనమాట. ఓకే, దమ్ బిర్యానీ చూద్దామా ఫస్ట్. చూడండి పర్ఫెక్ట్, కలర్ఫుల్గాను చాలా టేస్టీగా ఎమ్మీగా పీసెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. మసాలాలు కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే పడ్డాయి అనమాట. వావ్. నెక్స్ట్ వచ్చేసి మనం ఎంచక్క ప్రాన్స్ అండ్ ఎగ్ అండి. టైగర్ రొయ్యలు అంటాం కదా, టైగర్ ప్రాన్స్ అంటాం కదా, అవన్నమాట. కోడిగుడ్లు ఉడికించేసి చక్కగా రెండు కలిపి గ్రేవీ కర్రీలాగా ఇలా అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అద్దరిపోయింది అంతే. నెక్స్ట్ వచ్చేసి మటన్ని కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరిని ఫ్రై చేసేసి అదనమాట ఫ్రై లాగా సెమీ గ్రేవీ అండ్ రైతా. అంతేనండి, ఇంతకు మించి నేను ఎక్కువ చేయలేకపోయాను. బట్ వీటితో తినడానికే చాలా చాలా కష్టమైపోయింది. ఎందుకంటే ఎమ్మీగా ఉన్న రెసిపీస్ అంటే కొంచెమే తినగలం, హెవీగా తినలేం కదా. సో మసాలాలు అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. వేడిగా దమ్ బిర్యానీ వడ్డించుకొని ఒక ఎగ్, బాయిల్డ్ ఎగ్ అండ్ ఒక 3-4 ప్రాన్స్ వేసేసుకొని, ఈ టైగర్ కదా పెద్దగా ఉంటాయి కాబట్టి కొంచెం వేసుకున్నా సరిపోతుంది. అండ్ ఇట్లా మటన్ సెమీ గ్రేవీ కర్రీ వేసేసుకొని రైతా వేసేసుకొని ఎమ్మీగా అయితే తినేసామన్నమాట. చాలా చాలా టేస్టీగా ఆ రోజు కుకింగ్ అయితే అయిపోయింది. చూడండి స్మాల్ కేక్ని కట్ చేసేసుకుంటూ హ్యాపీ క్రిస్మస్ అంటూ సెలబ్రేట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ పాపు. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. కొంచెం ఫస్ట్ దానికి ఎవరు పడతారు? తినకూడదు. హ్యాపీ క్రిస్మస్. దొంగ నువ్వు అయ్యో హ్యాపీ క్రిస్మస్. ఈ చిన్న క్రిస్మస్ వీడియో, చిన్న సెలబ్రేషన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.